వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుల తండ్రి, ప్రేమ సుప్రభు, వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, వెనకల చెవులు గ్రహింపాలి, మాకు అనుగ్రహించమని, కొత్త విషయాలు నేర్పించమని, మా మంచి బోధకుడా మా మధ్యలోకి దగ్గర మనం పాదలు పెట్టి వేడుకుంటూ వేసిన మనుషులు తండ్రి. ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తీసి మొదటి రాజులు 4వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసింది. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్త్యుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. బుద్ధి ఎవరిస్తారు? జ్ఞానం ఎవరిస్తారు? వివేచన ఎవరిస్తారు? 31వ వచనం. జ్ఞానవంతుడై ఉండెను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఇప్పుడు 3000 సామెతలు ఒకే వ్యక్తి చెప్పడానికి, 1000 కీర్తనలు రాయటానికి కారణం ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దయచేస్తే. చాలా జాగ్రత్తగా మనం గనక వాక్యాన్ని పరిశీలిస్తే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? జ్ఞానం ఎవరిస్తారు? బుద్ధి ఎవరిస్తారు? వివేచన ఎవరిస్తారు? వాటి ద్వారా కీర్తి ఎవరిస్తారు? వాటి ద్వారా సంపాదన ఎవరిస్తారు? వాటి ద్వారా ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడిస్తారు. కాబట్టి మర్చిపోకూడదు. ఎవరి ద్వారా మనకు వస్తాయిన్నాయో అవి మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, సొలొమోను జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరికీ తెలుసు. సొలొమోను అంత జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరు. అంతకుముందు గాని ఆ తర్వాత కూడా లేరు. సరే, దానికన్నా ముందు సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని బట్టి హై రేంజ్ లో రాజ్యాన్ని పరిపాలించాడు. జ్ఞానం ఉంటే మామూలుగా ఉండదు పరిపాలన. ఇప్పుడు చూడండి, ఇంకో చోట ఉంటది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది. అంటే ఇల్లు కట్టుకుంటానికి జ్ఞానం కావాల్సి వస్తే రాజ్యాన్ని కట్టడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి ఇంకెంత కావాలి? చాలా కావాలి. ఇప్పుడు ఎంత చక్కగా అంటే అసలు సొలొమోను కాలంలో యుద్ధాలే జరగలేదంటండి. అంత జ్ఞానంగా సొలొమోను దేవుని సహాయంతో పరిపాలించాడు. ఎంత ఘనత వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాజులు, రాణీలు సొలొమోను దగ్గరికి వచ్చి, నీ జ్ఞానాన్ని చూడాలని వచ్చాం, నీ జ్ఞానాన్ని వినాలని వచ్చాం అని బహుమతులు తీసుకుని వచ్చి ఘనపరిచి బహుమతులు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని వద్ద నుంచి సొలొమోను జ్ఞానం పొందుకున్నాడో, జ్ఞానంతో దేశాన్ని పరిపాలించాడో, దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇంకా అన్ని సంపాదించేసుకున్నాడు. ఇప్పుడు కూడా చూడండి, కంపెనీస్ లోంచి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని వేరే కంపెనీలు లాగేసుకుంటారు తెలుసా. జ్ఞానం ఉంటే దేశాన్ని పరిపాలించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. ఈరోజు విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చారు, వర్ణింప సఖ్యము కాని వివేచన ఇవ్వటానికి కారణం ఏంటి? సొలొమోను ఇన్ని కీర్తనలు రాయడానికి కారణం ఏంటి? ఇన్ని సామెతలు రాయడానికి కారణం ఏంటి? సామెతలు చాలా హై రేంజ్ లో ఉంటాయి. మనకు బైబిల్లో ఉన్న సామెతలు చాలా చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి, అన్ని వయసుల వాళ్ళకి. అంత జ్ఞానం కలిగి సొలొమోను సామెతలు ఎలా రాయగలిగాడు? కీర్తనలు ఎలా రాయగలిగాడు? దేశాన్ని ఎలా పరిపాలించగలిగాడు యుద్ధాలు లేకుండా? దేవుడు సొలొమోనుకి ఎందుకు ఇచ్చారు? సొలొమోను ఏమన్నా దూరపు చుట్టమా? కాదు కదా. అంటే దేవుడు పక్షపాత కాదు కదా. దేవుడు మనుషుల్లాగా స్వార్థంతోనూ లంచం తీసుకుని చేసే దేవుడు కాదు కదా. ఇప్పుడు ఏంటి? దేవుడు సొలొమోనుకి బుద్ధి, జ్ఞానం, వివేచన ఇవ్వటానికి కారణం ఏంటి తెలుసుకోవాలని ఉందా? ఏం చేశాడు చూద్దాం. అదే మొదటి రాజులు 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇది 4వ అధ్యాయం, వెనక్కి వెళ్దాం. 3వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై,
నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైన. చాలు, దేవుడు ప్రత్యక్షమై నేను నీకు ఏది ఇచ్చుట ఇష్టమో చెప్పు అని అడిగినప్పుడు సొలొమోను అడుగుతున్నాడు. అక్కడి నుంచి స్టెప్ వైజ్గా చూద్దాం. నేను 5 పాయింట్లు నేర్పిస్తాను సొలొమోనులోంచి. ఈ 5 పాయింట్లు మనలో ఉన్నాయో చూసుకుందాం, పరీక్షించుకుందాం, లేకపోతే యాడ్ చేసుకుందాం. చూడండి, దేవుడు అడుగుతున్నారు, నీకేం కావాలి? నువ్వు రాజు అయ్యావు కదా, పట్టాభిషేకం అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్ చూద్దాం. దేవుడు సొలొమోన్ని అడిగినప్పుడు 6వ వచనంలో ఉంది ఫస్ట్ పాయింట్. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు? నేను మీ దాసుడను. ఏ పొజిషన్ లో ఉన్నాడు? సింహాసనం ఎక్కేశాడు, రాజుగా పట్టాభిషేకం అయిపోయింది. అవుతాడు కాదు, చక్రవర్తి కొడుకు. 40 దేశాలకు చక్రవర్తి అండి దావీదు. చక్రవర్తి కొడుకు యవన వయసులోనే రాజు అయిపోయాడు. మహారాజుగా ఉన్న వ్యక్తి దేవునితో ఏమంటాడు తెలుసా? నేను మీ దాసుడను. అది భయంకరంగా దేవుడికి నచ్చిందండి, మామూలుగా నచ్చలేదు. జ్ఞానం ఇవ్వటానికి గల కారణాల్లో ఫస్ట్ కారణం, నేను మేని కాదు ప్రభు, మీరు మేను. మీరు నా గురువు, మీరు నా యజమాని, మీరు నా ప్రభువు, నేను మీ దాసుడను. ఎందుకు ఇచ్చేస్తారు ఊరినే? దేవుడు ఇచ్చేస్తా అయితే అందరికి ఇచ్చేస్తారు కదా, జ్ఞానం అందరికి ఇవ్వాలి కదా. మరి దేవుడు అందరిని సృష్టించారు, అందరూ ఆయన పిల్లలే. కానీ ఎవరైతే నేలమట్టు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళకి మాత్రమే కృప. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఏమీ లేని గతి లేనోళ్ళు కూడా ఈరోజు రెచ్చిపోతున్నారు. స్థితి ఉంది, గతి ఉంది. రాజుగారు చక్రవర్తి కొడుకు సింహాసనం ఎక్కేశాడు. ఆయన ఆ మాట వాడాడంటే నన్ను చాలా కదిలించింది. నేను మీ దాసుణ్ణయ్యా, నేను పనోడిని ప్రభువా. బాబా ఏంటండి బాబా, అదేం తగ్గింపో, అసలు అదేమి పదమో నాకు అసలు అందట్లేదండి. మీరు కింద కూర్చున్నారంటే పెద్ద విషయం కాదండి. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి కింద కూర్చుంటాడా? ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి కింద కూర్చుంటాడా? కూర్చోడు. ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఎందుకు మీరు ఎక్కువ కృప పొందుకోవట్లేదు? ఎందుకు మీరు ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే తగ్గింపు లేదు. మీ మాటలో హెచ్చింపు, మీ ప్రవర్తనలో హెచ్చింపు, మీ క్రియల్లో హెచ్చింపు, మీ లైఫ్ అంతా హెచ్చింపే కనబడుద్ది. పేరుకు మాత్రమే తగ్గింపు అంటారు, మాటల్లో, క్రియల్లో, అన్ని చోట్ల, తలంపుల్లో, అన్ని చోట్ల హెచ్చింపే కనబడుద్దండి. దేవుడు హెచ్చించుకునే వాళ్ళని అస్సలు ఇష్టపడరు. హెచ్చించుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు ఎందుకు అంతగా హెచ్చించారు సొలొమోన్ని? తనకు ఆధిక్యతలున్నా పక్కన పడేశాడు, స్థానం ఉన్నా పక్కన పడేశాడు, స్థితి ఉన్నా పక్కన పడేశాడు, సింహాసనం పక్కన పడేశాడు, అన్ని పక్కన పడేసి చక్రవర్తి కొడుకు పక్కన పడేశాడు. అన్ని పక్కన పెట్టి ప్రభువా నేను మీ దాసుడను. దేవుని పిల్లలకు అసలు హెచ్చింపు ఉండకూడదు. నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. కూర్చుంటే తగ్గించుకోవాలి, నుంచుంటే తగ్గించుకోవాలి, మాట్లాడితే తగ్గించుకోవాలి, ప్రవర్తిస్తే, పాట పాడితే, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మనకి తగ్గింపే ఉండాలి. దేన వస్త్రం ధరించుకొని ఉండాలి. వాళ్ళకు మాత్రమే దేవుడు ఏదైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎవ్వరు 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 ఎవ్వరు. తగ్గింపు ఉండాలి. 24 గంటలు తగ్గింపులోనే ఉండాలి. కొంతసేపు సేవకుడి దగ్గర నటిస్తాను, కరెక్ట్ కాదు. మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం. ప్రతి క్షణం మాటలో తగ్గింపు ఉండాలి, ఆలోచనలో తగ్గింపు ఉండాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. సేవకుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర, ఎక్కడైనా నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు నీకు కృపిస్తారు, జ్ఞానం ఇస్తారు, అన్ని ఇస్తారు. అర్థమవుతుందా? పైకి ఒకటి లోపల నటించద్దు. ఒకవేళ నీలో ఉందా, ఏడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాలో హెచ్చింపు ఉంది, హెచ్చింపు గుణం ఉంది, హెచ్చింపు మనసు ఉంది, హెచ్చింపు తత్వం ఉంది, నా వల్ల కాదు, వద్దు ప్రభా, నన్ను పడగొట్టిద్ది ప్రభు, ఇది నాశనం చేస్తాయా, మీకు ఇష్టం లేని లక్షణం నాలో ఏలుబడి చేస్తుంది ప్రభు అని ఏడువు. తీసేస్తారు ఖచ్చితంగా. నువ్వు ఆశపడితే బయటికి రావాలని నీకు తపన ఉండాలే గాని ఆయన సిద్ధంగా ఉంటారు నిన్ను బాగు చేయడానికి. కానీ అది లేదు. ఆ హెచ్చింపుతోనే ముందుకెళ్తున్నారు, ఆ హెచ్చింపుతోనే ఆరాధన చేస్తున్నారు, ఆ హెచ్చింపుతోనే
పరిచయం చేస్తున్నారు, అందుకని సక్సెస్ అవ్వట్లేదు. హెచ్చింపు ఉన్నంత వరకు, మీ తల ఎగరేసినంత వరకు దేవుడు మిమ్మల్ని వాడుకోరు, ఆశీర్వదించరు, గొప్ప చెయ్యరు, ఘనపరచరు, ఏమీ చెయ్యరు. దయచేసి అర్థం చేసుకోండి. సొలొమోను లోంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్ల ద్వారా దేవుడు ప్రపంచంలో ఎవరికి ఇవ్వనంతగా సొలొమోనుకు దేవుడు జ్ఞానం, వివేకం, బుద్ధి, తెలివి అన్నీ ఇచ్చేసి తద్వారా కీర్తిని, తద్వారా ఆనందాన్ని, ఆర్భాటాన్ని, ఘనతని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చేశారండి దేవుడు. నీకు కూడా కావాలంటే ఈ క్షణం నుంచి చచ్చిపోయేదాకా తగ్గించుకో, ఈ క్షణం నుంచి ప్రతి క్షణం తగ్గించుకో, ఈ క్షణం నుంచి అందరి దగ్గర తగ్గించుకో. అబ్రహాము అన్యుల దగ్గర తగ్గించుకున్నాడు. దావీదు తన రాజ్యంలో ఒక సామాన్యమైన వ్యక్తుల దగ్గర తగ్గించుకున్నాడు. పౌలు విశ్వాసుల దగ్గర తగ్గించుకున్నాడు. మనకు బైబిల్లో భక్తుల మాదిరిగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ ఫస్ట్ లక్షణంలో ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. మాటలు కాదు, చేతల్లో చూపించండి తగ్గింపు. మీరు లెక్కలేసుకుంటారు, నేనెందుకు తగ్గించుకోవాలి, నాకు అన్ని వచ్చుగా, నేను ఎవరిని తెలుసా, నేను సేవకుడు తాలూకు. నువ్వు ఎవరి తాలూకైనా నిన్ను చూస్తే దేవుడు, మనుషులు, అరే తగ్గింపు అంటే ఇల్లురా, ఎంత దీన మనసురా, ఎంత చక్కగా అందరి దగ్గర తగ్గించుకుంటారేంట్రా ఇల్లు. 2వ పాయింట్ చూద్దాం. చాలా మంచి విలువైన పాయింట్. షాక్ అయిపోయా నేను. 6వ వచనంలో చూడండి. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. భలే కదిలించిందండి ఈ పాయింట్. సొలొమోను దేవుడితో ఏమంటున్నాడు తెలుసా, ఈ సింహాసనం మీద నేను కూర్చున్నాను ప్రభువా, దీనికి కారణం నా జ్ఞానము, మా నాన్న జ్ఞానము, మా నాన్న మంచితనము ఏమంటలా. ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను ఒక్కడేనా దావీదు కొడుకు? తెలుసా మీకు, దావీదుకు బొచ్చుడు మంది పిల్లలు ఉన్నారు. మగ పిల్లలు చాలా మంది ఉన్నారు దావీదుకి. ఈయనేమి ఫస్టోడు కాదు, ఫస్టోడు కూర్చున్నాడు అంటానికి. ఈయన చాలా తర్వాత పుట్టాడు. మరి ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాలు ఎగరేయాలా లేదా? ఇద్దరిలో మనం సెలెక్ట్ అయితేనే మన ఫీలింగ్ ఎలా ఉంటది? నువ్వు సెలెక్ట్ అవ్వాల. ఇద్దరిలో, ముగ్గురులో అయితే మారిపోద్ది ఫీలింగ్. 10 మందిలో మనం సెలెక్ట్ అయితే ఒక్కళ్ళగా, బాబోయ్ 10 మందిలో మన నైజం అలాంటిది. అహం ఊరినే వచ్చేస్తే గర్వం ఈజీగా. ఇప్పుడు సొలొమోను దావీదు కొడుకులో చాలా మంది ఉన్నప్పుడు సొలొమోను రెచ్చిపోవడానికి ఎంత అవకాశం ఉంది? ఇంతమందిలో నేను నచ్చాను దేవుడికి, ఇంతమందిలో నా తండ్రికి నేను నచ్చాను, నా మీద నమ్మకం ఉంది, నేను జ్ఞానవంతుడిని అవుతానని ఏదేదో చెప్పుకోవచ్చు. కానీ అసలు ఇక్కడ ఏమంటాడు సార్, ఫస్ట్ ఏమో నీ దాసుడిని మనసును గెలుచుకున్నాడు. రెండోది మీ కృప అంటలా, మీ కృపను బట్టి నేను సింహాసనం ఎక్కానంటలా, మహాకృప అయ్యా. ఏమండి బాబు, దేవుణ్ణి బహుగా సంతోష పెట్టాడండి. దేవుడు తన్మయం. దేవుడు ఎంత హెచ్చించాడంటే, దేవుడు లక్షణాన్ని హెచ్చించాడండి సొలొమోను. అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక్కడ ఫెయిల్ అండి అందరూ. దేవుని అనిపించుకున్నారు తెలుసా, నాలో ఏదో చూశారు. మా వంశంలో ఎవరికి లేని లక్షణం నాలో ఏదో. నేను బాగా పాడగలను పిలిచారు, నేను బాగా పరిచయం చేయగలను పిలిచారు. ఏదో ఒక మూల, ఏదో ఒక కోణంలో మనం దేవుని కృపని తక్కువ చేసి మనల్ని హెచ్చించుకుంటాం. పరీక్షించుకోండి. కృపకి మించింది ఏమీ లేదు. కృప తప్ప మనలో ఏమీ లేదు. మనం రక్షించబడటానికి కారణం కృప, మనం వాడబడటానికి కారణం కృప. మనం ఏదైనా కృపేనండి, కృప ద్వారా తప్ప అదేది లేదు. ఎవరైతే దేవుని లక్షణాన్ని హైలైట్ చేస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు. దేవుడు వాళ్ళకి ఏదైనా ఇస్తారు. అయ్యా మీకు చాలా లక్షణాలు ఉన్నాయి, ప్రేమ, మంచితనం, సాత్వికం, క్షమాగుణం, ఇవన్నిట్లో కృప ద్వారానే నేను రక్షించబడ్డా, కృప ద్వారానే నేను ఈ సింహాసనం ఎక్కా, కృప ద్వారానే ఈరోజు రాజభోగం అనుభవిస్తున్నాను. ఆ కృపను చూడండి ఎంత హైలైట్ చేస్తున్నాడు సొలొమోను. మహాకృప అంటున్నాడు. మన దేవుని కృపని హైలైట్ చేయాలి. ఎంత స్థితిలో ఉన్నా, నీకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా, ఎన్ని వరాలు ఇచ్చినా, ఎంత గొప్ప స్థానం ఇచ్చినా, దైవజనుడు నిన్ను మెచ్చుకుంటున్నా, ఏం చేసినా కృపని దాటి నువ్వు నేను వెళ్ళకూడదు. మీ కృప వల్లే ప్రభ, మీ కృప వల్లే ఈ ఆనందం, ఈ ఆర్భాటం, ఈ స్థానం, స్థితి, సమస్తం ఇంకా ఏది గుర్తుకు రాకూడదు.
ఏ ఆలోచన కూడా నీలోకి వచ్చినా నువ్వు కృపని తక్కువ చేసినట్లు నేను హెచ్చించుకున్నట్టే. నాలో ఏదో ఉందన్నమాట, నేను చేస్తానన్నమాట, చేయగలనమాట, ఓహో నా కుటుంబం బాగా నచ్చిందన్నమాట. అస్సలు ఏది అనుకోకూడదు. ఎన్ని ఉన్నా కృప ద్వారానే మనం రక్షించబడతాం తప్ప వాటిని బట్టి దేవుడు మనం రక్షించుకోరు. సొలొమోనులో రెండవ అద్భుతమైన అమూల్యమైన లక్షణం ఏంటంటే దేవుని కృపని హైలైట్ చేస్తున్నాడు. తన గురించి చెప్పడం గాని, తన తండ్రి గురించి చెప్పడం గాని, తనలో ఉన్న క్వాలిటీస్ గాని ఏమీ చెప్పట్లా. నేను ఈ రోజు సింహాసనం ఎక్కానంటే చెప్పడానికి చాలా ఉంటాయి. లేవా, మా నాన్న దయ వల్ల అనొచ్చు, నాకు జ్ఞానం ఉందనొచ్చు, యవన వయసులో ఉన్నానొచ్చు, ఇంతమందిలో నేనే నచ్చానొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఏమన్నా అంటున్నాడా? మనసులో ముద్రపడిపోవాలి వాక్యం. శ్రద్ధగా మీరు వినాలి. ఆ వాక్యం మిమ్మల్ని ఏలుబడి చేయాలి. ఆ వాక్యం మిమ్మల్ని పట్టుకోవాలి. కృప దొరికింది. ఇక ఆలోచనలో కూడా పక్కకి వెళ్ళకూడదు. పైకి వెళ్ళరు, నాకు తెలుసు. ప్రపంచ క్రైస్తవం అంతా వేషధారనే. కృప ద్వారా అంటారు, లోపల దేవుడికి నచ్చా, దైవజనుడికి నచ్చా, నేను చేయగలను, నాలో శక్తి ఉంది, నాలో సామర్థ్యత ఉంది. నీ శక్తి సామర్థ్యాలతో దేవుడికి పని లేదండి. నీ జ్ఞానంతో దేవుడికి పని లేదు. నీకు సంబంధించి ఆయనకి ఏం పని లేదు. నువ్వు నిలబడితే ఆయన వాడుకుంటారు అంతే. నేను నథింగ్ అంటే వాడుకుంటారు దేవుడు. కాబట్టి ఈ రెండో లక్షణం మీలో ఉందా పరీక్షించుకోండి. ఎలా తెలుస్తుంది మీకు కృపని హైలైట్ చేస్తున్నానా లేదు? నాకు ఎలా తెలుస్తుందని మీరు అడిగితే, ప్రతి విషయంలో స్తుతి చెల్లిస్తే మీరు హైలైట్ చేస్తున్నట్టు. ప్రతి విషయంలో మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, ప్రభా ఇది మీరిచ్చిందే, మీరు చేసిందే, మీకు అర్థమవుతున్నాడు. రెండవ మంచి లక్షణం ఏంటి? సొలొమోనులో కృపని మాత్రమే హైలైట్ చేస్తున్నాడు. తనను తాను ఏమాత్రం చూపించుకోవట్లేదు. మూడో పాయింట్ చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. 3వ పాయింట్, నా దేవ యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. చూడండి, ఇక్కడ క్లారిటీగా దేవుడి దగ్గర నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు శక్తి లేదు. ఎంత చక్కగా చెప్తున్నాడో. అయ్యా, నేను రాజ్యాన్ని పరిపాలించలేను, నా దగ్గర శక్తి లేదు, జ్ఞానం లేదు, నాకు చిన్న వయసు, నాకు అనుభవం సరిపోదు. చాలా ఓపెన్ గా, చాలా చక్కగా, చాలా యథార్థంగా దేవుడు చెప్తున్నాడండి. నేను నేర్చుకోవచ్చు ఇందులోంచి. శక్తి లేకపోయినా హడావుడి చేస్తారు ఈ రోజు చాలా మంది. శక్తి లేకపోయినా శక్తి ఉన్నట్లు, జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉన్నట్టు, బిల్డప్ ఎక్కువ కనబడితే గాని సొలొమోను లాగా ఉన్నదున్నట్లు నాకు శక్తి చాలదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నేను చెయ్యలేను ప్రభువా, నాకు రాదు ప్రభువా. ఎందుకు మీ పరిచయంలో మీరు ఫెయిల్ అవుతారు? మీ దేవుని రాజ్యం కట్టడంలో ఆశ ఉన్నది కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది తెలుసా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? నాకు తెలీదా, ఈ బుక్స్ చదవటం నాకు తెలియదు, మాట్లాడటం నాదా, నాకు ఆల్రెడీ చేయలేదా, చెందలేదా, ఇది వచ్చేస్తుంది. భౌతికంగా కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు, పెద్దలు, తల్లైనా తండ్రి అయినా ఎందుకు ఫెయిల్ అవుతారు? నీకు పెంచలేనా పిల్లల్ని? ఆ మాత్రం తెలీదా నాకు? పిల్లల్ని పెంచడం కూడా రాదా నాకు? కుటుంబాన్ని చూసుకోవడం నాకు రాదా? ఫైనాన్షియల్ గా నేను మెయింటైన్ చేయలేనా? భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా కొంచెం స్టార్టింగ్ గర్వం ఉంటది, తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ బట్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి ఆ మాట రాదు. సొలొమోను లాగా నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం లేదు, నేను చెయ్యలేను, నాకు రాదు అనే మాట రాదు. రాదు అన్నప్పుడు మీరు నిజంగా పొద్దున్నే లేచి, ప్రభా నాకు భౌతికంగా కుటుంబాన్ని ఏలటం నాకు రాదు, కుటుంబాన్ని నడిపించడం నాకు రాదు, పిల్లల్ని చదివించడం నాకు రాదు, మీరు నాకు సహాయం చేయండి, నాకు వంట చేయడం రాదు, నాకు పాడు చేయడం వచ్చు, బాగు చేయడం రాదు అని పొద్దున్నే ఎవరైతే దేవుడి పాదాలు పట్టుకుంటారో, భౌతికంగా అయినా ఆత్మీయ, ప్రభా పరిచయం చేయడం రాదయ్యా, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు ప్రభా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ ఇవ్వలేను ప్రభా అని భౌతికంగా ఆత్మీయంగా రెండు విషయాల్లో పొద్దున్నే తెల్లవారుజామున ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రమే సొలొమోను లాగా ప్రార్థన చేస్తున్నట్టు. అలా పొద్దున అడగట్లేదండి. అర్థం ఏంటి తెలుసా? మాకు తెలుసు నువ్వు చేసేది ఏంటిది, మాకొచ్చు, నువ్వెందుకు, నాకు జ్ఞానం ఉంది, నీ జ్ఞానం ఎందుకు? కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రభా నాకు చదువుకోవడం రాదు, నాకు ఈ సబ్జెక్టులు అర్థం కావు, నాకు మీరే సహాయం, మీరే దిక్కు, మీరు కృప చూపిస్తే తప్ప నేను చదువుకోలేను అని స్టార్ట్ చేస్తే వీళ్ళు కరెక్ట్. దీనికి చదువుకోలేదా, ఎంతకాలం చదవలేదా, ఇప్పుడు చదవడానికి అన్నారనుకో, వీళ్ళు మహాగర్వం. అది అందరికి వర్తిస్తుంది, అన్నిటికీ వస్తాయి. కుటుంబానికి, ఉద్యోగానికి, బిజినెస్ కి, పరిచర్యకి, అన్నిటికీ వర్తిస్తుంది. ఉద్యోగాలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, చదువులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కుటుంబాల్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆయన మీద ఆధారపడట్లేదు. సొలొమోను ఎలా ఆధారపడుతున్నాడు?
నాకు బుద్ధి లేదు, బుద్ధి చాలదు, శక్తి చాలదు, జ్ఞానం లేదు, నేను పరిపాలించలేను, నా వల్ల కాదు. వాళ్ళ నాన్న చూస్తే దావీదు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి దేవుడి మీద ఆధారపడతాడు. ఫస్ట్ టైం ఆధారపడితే ఓకే, 10 సార్లు అయితే ఓకే. జీవితాంతం యుద్ధం చేసిన ప్రతిసారి ఎన్ని యుద్ధాల్లో సక్సెస్ అయ్యాడో, ఎన్ని పెద్ద పెద్దోళ్ళని చంపేశాడండి యుద్ధంలో. మళ్ళీ ప్రభువా నాకు సహాయం చేయాలి. ఒక వచనం రాశాడు దావీదు, మీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను. నా శక్తి వల్ల అంటలా, నా జ్ఞానం వల్ల అంటలా, నా అనుభవం వల్ల అంటలేదండి. మీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, ప్రాకారాలను దాటి వెళ్ళిపోతాను. నేను 100 ప్రసంగాలు చేశాను. మళ్ళీ ఫ్రెష్ గా ప్రభువా నాకేం రాదు ప్రభువా, నేనేం చెప్పాలో నాకు తెలియదు ప్రభు, నాకు పాపం చేయడం తప్ప ఇంకేం రాదు ప్రభువా అని వేడుకొని ఆధారపడి వస్తాను. కాబట్టే ప్రతి వాక్యం సక్సెస్ అవుద్ది. ప్రతి వాక్యం ప్రజలను గుచ్చుకుంటుంది, ప్రజల్లో కదలిక తీసుకొస్తుంది. ఎన్నోసార్లు ఇవే కదా మీకు ఎక్కువ చెప్పేది. దేవుడి మీద ఆధారపడండి, దయచేసి దేవుని వేడుకోండి, పరిచర్య చేసేప్పుడు డైరెక్ట్ గా వెళ్ళొద్దు. భౌతికమైన విషయాలైనా ఆత్మీయ విషయాలైనా ఖచ్చితంగా మనం దేవుడి మీద ఆధారపడాలి. గుంట్లో పడిపోయావు, నేను వచ్చి చెయ్యి అందిస్తానన్నా, నువ్వు నేను చేయనాగలవా అంటే అర్థం ఏంటి? వేరేవాడు పడిపోయాడు, నువ్వు వెళ్ళి ఫోన్లే జాలితో చెయ్యి అందిస్తాను అటు తీసుకొని అంటున్నాడు. అర్థం ఏంటి? నీకెందుకురా, గుంట్లో ఉన్నావు కదరా, నీకెంత పొగరెందుకురా? దేవుడు అంటున్నారు ప్రతి ఉదయం నువ్వు నా బిడ్డవి, నా స్వరూపం, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నా, నీకు చెయ్యి అందిస్తాను, ఈ రోజంతా నీకు సక్సెస్ ఇస్తాను. అక్కలేదు బా నువ్వు ఇచ్చేది నాకు నువ్వు ఎగతాళి చేస్తున్నావు రోజు దేవుణ్ణి. అందుకే శాపాలు, అందుకే దరిద్రాలు, అందుకే అప్పులు, రోగాలు, దరిద్రం అంతా అనుభవిస్తానికి కారణం ఇది. పొద్దున్నే దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నావు నువ్వు. తెల్లవారుజామున పెద్ద పెద్ద భక్తులే, యోబు లాంటి గొప్ప భక్తులే పొద్దున్నే దేవుడు ప్రభువా కృప చూపింది, ఈ రోజంతా నాకు సహాయం చేయండి. అపోస్తులైన పౌలు, పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద అపోస్తులే పొద్దున్నే దేవుడు పాదాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? నువ్వు నాకు చేసేదండి బోడి దేవుడు, నువ్వు నేను చేసుకోలేనా, నా కుటుంబాన్ని కట్టుకోలే. అందుకే పిల్లలు పాడైపోతారు. ఆ అహంకారాన్ని బట్టి పిల్లలు చెడిపోతారు, కుటుంబం పక్కకి వెళ్ళిపోద్ది. ఉద్యోగాల్లో సమస్యలు, బిజినెస్ల్లో సమస్యలు, పరిచర్య ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే నువ్వు సొలొమోను లాగా నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నేను కుటుంబాన్ని నడిపించుకోలేను, నేను సంఘ పెద్దగా వ్యవహరించి నాకు రాదు, నాకు నెగిటివే వచ్చు, పాజిటివ్ రాదు, నాకు పాపం చేయడం వచ్చు, నాకు మంచి చేయడం రాదు, చెడు చేయడమే వచ్చు, నా జీవితం అంతా ఇంతే, మీరేదైనా కృప చూపిస్తే, మీరేదైనా దయ చూపిస్తే నేను చేయగలను అని ప్రతిరోజు ప్రతి విషయంలో ఎవరైతే సొలొమోను లాగా అడుగుతారో వాళ్ళకి దేవుడు అత్యధికమైన కృప, కనికరం, అభివృద్ధి, ఆశీర్వాదం అందిస్తారండి. 4వ పాయింట్ చూద్దాం, 3:8 చూద్దాం. నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున. ఇందులో ఏమన్నా తీసుకోవడానికి చాలా ఉంది. నా జనం అంటలేదండి అక్కడ సొలొమోను, నా తండ్రి జనం అంటలా ప్రజల్ని. ఏమంటున్నాడు? వీళ్ళందరూ నీ ప్రజలయ్యా, వీళ్ళందరూ నీ ప్రజలు ప్రభువా. తెలుసా నీకు మన మానవ జాతికి ఉన్న దరిద్రమే లక్షణం తెలుసా? ఆడెవడో తెలుసా? నా క్లయింట్ ఆడు, నా కస్టమర్ అండి. ఒకప్పుడు ఇది ఒక్కసారి వెళ్ళి ఈయన పళ్ళు చూపించుకొస్తే ఇంకా డాక్టర్ గారు చెప్పుకుంటాడు, నా పేషెంట్ అండి, ఈ నా క్లయింట్ అండి, ఈ నా కస్టమర్ అండి. హోటల్ వెళ్ళామనుకో, నా కస్టమర్. ఒకప్పుడు నేనే ఇడ్లీ పెట్టాను, అడిగి సర్వ్ చేసింది నేనే. అది ఆటోమేటిక్ గా చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్ దాకా అందరికి కామన్ గా వచ్చేస్తుంది కాదా? నా క్లయింట్, ఇది నా కస్టమరు, అది నేనే చేశాను, నా వాడే, ఇది నా రికార్డు గుడ్. ఇక్కడ సొలొమోను ఉన్నాడు సార్, వాళ్ళు నీ జనాలు ప్రభా, మీ జనాలు, మీ ప్రజలు, మీ ప్రజలు. మీకు విషయం షాక్ అయిపోతారు. 9 మాసాలు మోసిన తల్లి కూడా ఎలా మాట్లాడాలి సార్? అయ్యా ఈ బిడ్డని మీరిచ్చారు ప్రభా, మీరిచ్చిన బిడ్డని పెంచడానికి నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. మామూలు విషయం కాదండి ఇది, డెప్త్కే డెప్త్. నా భర్త, నా భార్య అలా అనకూడదు దేవుడి దగ్గర, అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి అది. అయ్యా మీరిచ్చిన బంధం ప్రభా, నా భర్తతో ఎలా ఉండాలో నాకు తెలియదు ప్రభా, నాకు ఎలా కుటుంబాన్ని చూసుకోవాలి నాకు రాదు ప్రభా. కుటుంబం మీరిచ్చారయ్యా, బిడ్డను మీరిచ్చారు, ఈ పరిచర్య మీరిచ్చారు ప్రభా, ఈ ఉద్యోగం మీరు భిక్ష వేస్తే వచ్చింది, ఈ ఉద్యోగంలో ఎలా చేసుకోవాలో నాకు తెలియదు ప్రభా. ఆ సెన్స్ ఉందా? నేను నా కూతురు జోలికి వచ్చు, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, నా 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 మరి నువ్వే సృష్టించేసుకు, నువ్వు క్రియేటర్ కదా, రెండో సృష్టికర్త మరి నువ్వు.
అన్ని చోట్ల ఇది పనిచేసేస్తుంది. దశంభాగం ఇచ్చేటప్పుడు అయ్యా మీరిచ్చిన దాంట్లో మళ్ళీ దశంభాగం ఇస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను మీరిచ్చింది కాదు. దావీదు అంటాడు మీరిచ్చిన దాంట్లో కొంత తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం ప్రభా, మీకే మహిమ. మీరు కానుకలు ఇచ్చేటప్పుడు అలా ఉందా ఫీలింగ్? మీ కుటుంబాన్ని చూసినప్పుడు అలా అనుకుంటున్నారా? మీరిచ్చిన పరిచర్య ప్రభా, మీరిచ్చారు ప్రభా పరిచర్య చేయడానికి, నాకు కృప ఇచ్చారు. చూడండి ఆ మాట, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. నీకు ఆ ఫీలింగ్ ఉందా? నా నాన్నని నా దేవుడిచ్చాడు, నా తల్లిని నా దేవుడిచ్చారు, నా అన్నని నా దేవుడిచ్చారు, బంధాలైనా ఉద్యోగం అయినా బిజినెస్ అయినా టాలెంట్ అయినా వాయిద్యాలు వాయించే తలంతు మీరిచ్చారు ప్రభువా. అందుకనే అభివృద్ధి ఉండదు, ఘనత బదులు అవమానం అవుతుంది. ఎందుకు అంటే ఆయనకి వెళ్ళాల్సింది ఆయనకి వెళ్ళవు, ఆయన మీద ఆధారపడవు కాబట్టి అవమానం వస్తుంది. 4వ పాయింట్ ఇది, ఏది ఇచ్చినా అది దేవుడు తాలూకా అనుకోవాలి. 5వ పాయింట్ చూపించి నేను ముగిస్తాను. 3:9 చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. వేడుకుంటున్నాడు. రాజుగా ఉండి గొప్ప స్థానంలో ఉండి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. దయచేయండి ప్రభువా అంటున్నాడు. వేడుకునే మనసు ఉందా? దేవుణ్ణి వేడుకునే మనసు, దైవజనులను వేడుకునే మనసు, తల్లిదండ్రులను వేడుకునే మనసు ఉందా? లేక ఎవరి కోసం చేస్తావు? ఎందుకు చేయవు నువ్వు? ఏంటి ప్రభువా ఎంతకాలం ఇలాగా అంటున్నావా? వేడుకుంటున్నావా? చూడండి ఒకసారి మీ మనసు ఎలా ఉంది. 10వ వచనం చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి అనుకూలమాయెను. తెలుసా మీకు విషయం? మీరు ప్రార్థనలో వేడుకోకపోతే ఆ దేవుడు అంగీకరించరు. మీరు వేడుకోకపోతే అంగీకరించరు. దేవుణ్ణి వేడుకోవాలి, బ్రతిములాడుకోవాలి, పాదాలు పట్టుకోవాలి, అడుక్కోవాలి. శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన కన్నీటితోనూ మహారోదనతోనూ ఆయన యాచనలు చేసిన కనుక ఆయన అంగీకరించబడ్డారు. ఎందుకు? ఏం చేస్తే అంగీకరించబడ్డారంట? మహారోధనతో, కన్నీళ్లతో. హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఏమండి యేసు ప్రభు వారు అలా చేయటం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు. యాచించడం అంటే వేడుకోవటం, బ్రతిములాడుకోవటం, అడుక్కోవటం. నీకు ఆ అనుభవం ఉందా? దేవుడు పాదాలు పట్టుకుని అయ్యా బతిములాడు అడుక్కుంటున్నాను, భిక్షగాండి ప్రభు. నేను ఎక్కువ ఇదే వాడతాను. మందిరం బయట అడుక్కునేవాడిని అయ్యా నేను, భిక్ష వేయండి ప్రభు. నాకేం అవసరం? నేనెందుకు అడగాలి? నేనెందుకు అడుక్కోవాలి? అవసరమైతే ఇలాగే ఉంటా. నేను మాత్రం వేడుకోను, నేను ఎవరిని వేడుకోను, నేను ఎవరి దగ్గర చేయి చాపను, నేను తల వంచను. అహంకారులను ఎదిరిస్తారు, అహాన్ని అణిచిపారేస్తారు, గర్వాంధుల్ని తొక్కేస్తారు. ఆయన మనం మట్టి మనుషులం, ఇవాళ వస్తే రేపు రెండో రోజు. అందరం తగ్గించుకోవాలి. సేవకులైనా విశ్వాసులైనా వేడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. అది దేవుని మాత్రమే కాదు, సేవకులను కూడా బతిమలాడుకోవాలి, పెద్దవాళ్ళని బతిమలాడుకోవాలి. సొలొమోనులో 5వ లక్షణం ఏంటి? వేడుకోవడం. 5 పాయింట్లు చెప్పండి. ఫస్ట్ది నీ దాసుడను, 2 మహాకృప ద్వారా, 3 నేను బాలుడను, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, 4 వీళ్ళు నీ జనాంగము, నా జనాంగం కాదు, నా ప్రజలు కాదు, వీళ్ళు నీ జనాలు. 5 వేడుకోండి. జాగ్రత్తగా ఈ రోజు నుంచి 5 పాయింట్లు మీరు నేర్చుకొని మార్చుకోగలిగితే కృప చూపిస్తారు. లేదంటే ఏ ఉపయోగం? ఎన్ని సంవత్సరాలు అయినా ఏం ఉపయోగం ఉండదు. నీ వల్ల నీకు ఉపయోగం ఉండదు, ప్రజలకు ఉపయోగం ఉండదు. కాబట్టి 5 పాయింట్లు కావాలి ప్రభు అని అడగడం. ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నాడు సొలొమోను. రాజుగా ఉన్నప్పటికీ నేను మీ దాసుని ప్రభు అంటున్నాడు. ఎందుకు ఇలా ఉన్నావు? హెచ్చింపు. తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. ప్రార్థన. మహోన్నతుడు దాన్ని ప్రేమస్వరూప ప్రభు వాక్యమైనది, వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం. కొత్త విషయాలు మాకు నేర్పించారు. మీకు స్తోత్రం. మీ మహాకృపను బట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం తండ్రి. అందరం మీ గాయకుని అసలు అప్పగించుకునేసిన మనుషున్నాం తండ్రి.